ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ అనే మాట ఆనాటి నుండి ఈనాటి వరకు మనం వాడుకగా ఉపయోగిస్తాం. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో ఆడవారికి ప్రోత్సాహం లేదు, సహకారం లేదు. అందుకే ఆడపిల్లలు పలకా బలపం పట్టిన 10వ తరగతి దాటేదాకా రావడం గగనం. ఆ పైన చదవడం అసాధ్యంగా వెనకబడిన గ్రామాల్లో నీటికి జరుగుతోంది. మామూలు ఆడపిల్లల పరిస్థితే ఇలా ఉంటే ఇంకా దివ్యాంగురాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం. ఇప్పటికీ ఇంట్లోని మూలగదికి వారు పరిమితం కావడం జరుగుతూ ఉంటోంది అంటే చాలా బాధాకరంగా మనం అందరం భావించవలసిందే. గుజరాత్లోని జోధ్పూర్కి చెందిన అమితా పాటిల్కి 7.5 వయసులో పోలియో సోకి తల్లిదండ్రులను కన్నీరు మున్నీరుకు గురయ్యేలా చేసింది. వైద్యులందరినీ సంప్రదించినా, ఎంత ఖర్చు చేసినా అమితా పటేల్ చక్రాల కుర్చీకి పరిమితం కాక తప్పలేదు. బళ్ళో బాగా చదివి పవిత బ్రహ్మాండంగా ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది అన్నారు కన్నవారు. కానీ తరగతి గదుల్లోకి వెళ్ళి రావడానికి కూడా చక్రాల కుర్చీతో ఇబ్బందికరంగా ఉండేది. అయినా గ్రామ పంచాయత్ బళ్ళో 10వ తరగతి దాకా చదివింది. ఆ 10వ తరగతిలోగా పరిమితి లేనన్ని సమస్యలను ఎదుర్కొంది తన చక్రాల బండితో. అయినా చకచక సాగుతూనే వచ్చింది. కన్నీళ్ళని మునిపంట నొక్కి పెట్టి అమితా పటేల్ ఇంట్లో అమ్మా నాన్నలకి చెప్పేది కాదు, వాళ్ళని మరింత బాధ పెట్టడం ఎందుకు అని. ఎలా ఉందమ్మా బళ్ళో అంటే చాలా బాగుంది, చాలా సౌకర్యంగానే అన్నీ ఉన్నాయి అనే చెప్పేది. అందరు పిల్లల్లా ఆడలేదు. ఎగురుతూ స్కిప్పింగ్ ఆట, పరిగెడుతూ లాంకో, ఇతర మిత్రురాళ్ళలాగా చెట్టా పట్టాలు వేసుకుని నడవడం కుదరదు. అసలు ఏదీ కుదరలేదు. అయినా కృంగిపోక హెచ్ఎస్సి, BA, LLB దాకా చదువుతూ పోయింది. తనను ప్రోత్సహించిన అమ్మా నాన్నలకు భారం కాకూడదని నిర్ణయించుకుంది. తను ఉద్యోగం చేయాలి, వారిని ఆదుకోవాలి అని కూడా గట్టిగా అనుకుంది. అందుకోసమే వృత్తి విద్యా పథకాలు, కంప్యూటర్ కోర్సులు ఎన్నెన్నో చేసింది. ఆమె చేయని కోర్సు అందుబాటులో లేనిది లేదు అంటే అతిశయోక్తి కాదు. కానీ వైకల్యం ఆమె వృత్తికి అవరోధమైంది. ఎన్ని డిగ్రీలు, డిప్లొమాలు ఉంటే మాత్రమే వైకల్యం ఉన్న వ్యక్తికి ఉపాధికి అవకాశం ఇవ్వమని ముఖాన చెప్పేశాయి కంపెనీలు. కార్పొరేట్ కంపెనీలు కోఆపరేట్ చేస్తాయి అని, వాటి కోఆపరేషన్ ఎక్కువగా ఉంటుందని నిత్యం మనందరం వినే మాటని అబద్ధం చేశాయి తిరస్కారాలు. ప్రతి తిరస్కారం తిరగబడేలా చేసింది. ప్రతి చీత్కారం స్ప్రింగ్లా పైకి ఎగిసేలా చేసింది. ప్రతి వ్యంగ్యపు దృక్కు వై కాంట్ ఐ అని కసితో కూడిన ప్రశ్నకి తెరలేపింది. అమితా పాటిల్ కాళ్ళు లేని తన కాళ్ళ మీద నిలబడి తనలాంటి వారు నిలదొక్కునేలా చేయాలని నిర్ణయించుకుంది. ముందు అడుగు వేయడం కష్టమే, కానీ ఆ అడుగు గట్టిగా బలంగా పడితే, అది అందరి దృష్టిలోకి వెళ్తే, అటు ప్రభుత్వం దృష్టి, ఇటు ప్రజల దృష్టి పడి తను అందుకోగలదని ఆమెకు తెలుసు. అందుకనే ఆ పనిని ధైర్యంగా తన మీద తను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. దివ్యాంగులకు ఉచిత విద్య, వివాహం 1992లో ప్రారంభించి రోజ్గార్ మేళా, దివ్యాంగ్ జీవనోపాధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆమె ఎన్నో విజయాలు సాధిస్తూ వచ్చింది. 100 మందికి ఉపాధి లభించేలా చూసింది. 1000 మందికి ఆశావాదం ఊతమైంది. ఎన్నెన్నో దివ్యాంగ జంటలని కలిపిన పుణ్యం ఆమెకి లభించింది. అథ్లెట్గా జావలిన్ త్రోలో కూడా పతకాలు పొందిన అమితా పాటిల్ తన జీవితాన్ని సైతం ధన్యమైన మార్గంలో నడిపిస్తూ ఉంది. వైకల్యం వ్యక్తి విజయానికి అవరోధం కాదని, చిన్న వేలు అందించిన చిరునవ్వును చేయూతగా చేసిన, కళ్ళతో శభాష్ అన్న శరవేగంతో దూసుకుపోగలం అని సమాజానికి తెలియచేస్తున్న అమితాని మనము అమితంగా ప్రోత్సహిద్దాం. అలాంటి వారికి
సాకారం ఇచ్చేందుకు మాట సాయమో, చేత సాయమో, లేక వెన్ను తట్టే చిన్న కార్యక్రమమో చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ డాక్టర్ శోభా గురజాడ.